హాయ్ గాయ్స్! ఈరోజైతే మా అన్నయ్య ఓపెనింగ్ చేస్తున్నామండి. చూడండి మా అన్నయ్య ఏ విధంగా ఇల్లు కట్టుకునేది మీకు టోటల్ ఏ టు జెడ్ మీకు చూపిస్తానండి. రండి లోపలికెళ్దాం ఒకసారి. హాయ్ అన్నయ్య. చూడండి మన లవరాజ్ అన్నయ్య అండి. ఇల్లు ఏ విధంగా కట్టారని చూపిస్తాం. అన్నయ్య టేక్‌తో సంబంధించి టేక్‌తో కట్టారండి. చూడండి మన ఇంటికి సంబంధించి టేక్‌తో కట్టారండి. ఇవన్నీ టేక్‌తో తయారు చేయించారండి ఇవన్నీ గుమ్మాలనేది. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఓకే అండి. సీన్ గారు రండి లోపల రండి ఒకసారి. ఇల్లు అనేది చాలా నీట్‌గా బాగుందండి. అఫీషియల్ గాని. సీలింగ్ అనేది ఎక్కడ చేయించారండి? లవరాజ్ గారు? విజయవాడ నుంచి వచ్చారండి. విజయవాడ నుంచి వచ్చారండి. ఈ పీవీసీ సీలింగ్ అనేది డబ్ల్యూపీవీసీ అండి. డబ్ల్యూపీవీసీ అండి. డబ్ల్యూపీవీసీ. ఓకే అండి. చాలా బాగుందండి. లైట్లు కూడా మీ అక్కడ విజయవాడ తీసుకొచ్చారండి. సో చూడండి ఒకసారి. తర్వాత ఇక్కడ నుండి పెయింట్ చూడండి. పెయింట్ కూడా సార్ పెయింట్ ఏ పెయింట్ వాడారండి? రాయల్ అండి. రాయల్ కంపెనీ సంబంధించిన పెయింట్ వాడారండి. చూడండి ఫెన్సింగ్ కూడా చాలా బాగుందండి. చాలా నీట్ గా చేశారండి. ఇవి కూడా అక్కడ లోపల చేశారు. లోపల చేశారు. చూడండి కిటికీలు కూడా చాలా నీట్ గా ఉన్నాయండి. ఈ కిటికీలు కూడా ఇవి దీంతో తయారు చేశారండి. ఇది స్టీల్ అండి. స్టీల్ అండి. ఎస్ఎస్ స్టీల్ అండి. ఇది తుప్పు పడుతుందండి. స్టీల్ పట్టదండి ఇది. ఇది పెయింట్ గట్ట వేసుకోవాలండి అవసరం లేదు. ఒకసారి వేయించుకుంటే మాత్రం ఇంకా లైఫ్ అండి. ఇంకా తర్వాత కూడా ఇది ఎక్కడ తయారు చేయించారండి? ఊళ్ళో నుండి మా అన్నయ్య గారు అబ్బాయి అండి శ్రీనండి. కాకి శ్రీను. పైడికొండలో వెల్డింగ్ షాప్ ఉందండి. ఓకే అండి. ఆయనదే తయారు చేయించారు. సో ఆయన కూడా బాగా నీట్గా బాగా తయారు చేశారండి. ఇటువంటివి కూడా నేను రేర్గా చూస్తానండి. ఇప్పుడు వచ్చి ఎక్కడ కూడా చూడలేదు. సో బాగా డిజైన్ చేశారండి. చూడండి వీలైతే మీరు కూడా చేయించుకోండి ఫ్రెండ్స్. హాల్ అండి ఇది. హాల్ ఎలడుపు 12, పొడవు 24 అండి. చూడండి హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మనకి ఫర్నిచర్ వేసుకున్నా కానీ లేదంటే మనం ఒక టీవీ కూడా మనం పెద్ద టీవీ పెట్టుకోవడానికి హాల్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే చిన్న టీవీ పెట్టడం జరిగిందండి. ఫ్యాన్లు ఏ కంపెనీ వాడారండి? క్రాంప్టన్ తీసుకున్నాను. ఫ్యాన్లు క్రాంప్టన్ డిజైన్ తీసుకున్నారండి. బాగున్నాయండి ఫ్యాన్లు కూడా. ఇల్లు అయితే మాత్రం చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఎవరైనా కట్టుకుంటే మాత్రం ఇల్లే కట్టుకోండి. బెడ్రూమ్స్ చూద్దాం ఒకసారి. ఇవి గ్రానైట్ అండి టైల్స్ అండి? గ్రానైట్ అండి. చూడండి గ్రానైట్ చూడండి ఏ విధంగా చూడు చాలా ఫినిషింగ్ గా చాలా బాగుందండి గ్రానైట్. ఈ ఇవి కూడా గ్రానైట్ అండి. చూడండి ఎంత నీట్గా ఉందో గ్రానైట్. చూడండి ఎంత బాగా వేసారు. వర్క్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి రూమ్ చూపిస్తారా? గెల్లో బ్రాస్ వాడారండి. చూడండి క్వాలిటీ అని మన అన్నయ్య గారు అయితే క్వాలిటీ వాడారని చూడండి. చూడండి ఏ కంపెనీ బ్రాసో అండి? బ్రాసో. ఓకే థ్యాంక్ యూ. చూడండి లోపల కూడా సీలింగ్ కూడా చాలా బాగుందండి. లైట్లు కూడా బాగా డిజైన్ చేయించుకున్నారు అన్నీ. కలర్ వైజ్ కూడా చాలా నీట్ గా అఫీషియల్ గా ఉన్న కలర్స్ ఏం చేయించుకున్నారండి. అంతా రాయల్ గ్రీన్ అండి. రాయల్ సంబంధించింది. కబోర్డ్లు కూడా సింపుల్ గా తయారు చేయించుకున్నారండి అన్నయ్య గారు. కబోర్డ్ వర్క్ చేయించాలండి. ఇంకా కబోర్డ్ వర్క్ అయితే చేయించుకోవాలంటే ఇంకా మరి ఇప్పుడు చేయించుకోకపోతే రేపు పొద్దున్న రాదు కదండి పిల్లలు అయిన తర్వాత. కరెక్ట్ అండి. అంతా మంచిగా బాగా ప్లానింగ్ గా చేశారండి. ఈ విధంగా ఉండాలండి. సో అటాచ్ బాత్రూమ్ అండి. చూడండి అటాచ్ బాత్రూమ్ కూడా పెట్టించుకున్నారండి. ఎందుకంటే వాడకపోయినా సరే అటాచ్ బాత్రూమ్ అనేది కంపల్సరీ పెట్టించుకుంటున్నారండి. ఇవి కూడా టైల్స్ చేయించారండి. బాత్రూమ్ టైల్స్ చేయించుకున్నారంటండి. బాగా హెవీగా వచ్చేందుకు ఉద్దేశంతో ఇంకా. సో ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజులో ఇల్లు కట్టుకున్నది జీవితంలో ఒకసారి వస్తుంది. సో వచ్చే మాత్రం ఏముంటుంది అంటారు? 38 లక్షలు అయిందండి. ఇప్పటికైతే 38 లక్షలు అయిందండి ప్రజెంట్ అయితే. ఇంకా కబోర్డ్ వర్క్ కూడా ఇంకా పెండింగ్ కోరుతుందండి. సో ఫ్రెండ్స్ ఈ ఇళ్ల స్థలం మొత్తం ఎంత అండి? 5 సెంట్లు. 5 సెంట్లు అంటే మొత్తం 5 సెంట్లు అయితే మాత్రం ఎంత కట్టారండి ఇల్లు? 3 సెంట్లు 4 సెంట్ల దగ్గర కట్టానండి. ఒక 5 సెంట్ల స్థలం అయితే ఒక సెంట్ అనేది స్పేర్ గా ఖాళీగా ఉంచుకొని మామూలుగా 4 సెంట్లు ఇల్లు కట్టడం జరిగిందండి. 4 సెంట్లు తగ్గితే 38 లక్షలు అయితే చాలా
బాగా కూర్చోపెట్టారండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఒకసారి ఇల్లు కట్టుకుంటాం ఉద్దేశంతో ఆయన కూర్చోపెట్టడం జరిగిందండి. సో, ఇంకో రూమ్ కూడా ఉందండి. ఆ రూమ్ కూడా మనం చూపిస్తారు అన్నయ్య గారు. చూడండి అన్నయ్య గారు అయితే చాలా నీట్‌గా అన్నీ డిజైన్ చేసుకున్నారు. పెయింట్లు కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడైతే ఫ్లవర్స్ అదే విధంగా చెట్లతో పాటు కూడా కాయలు ఒకటి లేవు కానీ పక్షులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎనమిల్ అండి ఇది. ఇది ఎనమిల్ ఎన్నాళ్ళు ఉంటుందండి మామూలుగా? ఒక వాళ్ళైతే 8 ఇయర్స్ అండి. 8 ఇయర్స్ అని చెప్పారండి. ఆ, మనకి 5 ఇయర్స్ కి మార్చుకోవచ్చు, మన ఇష్టం అండి. ఎప్పుడు కంటే అప్పుడు మార్చుకోవచ్చండి పెయింట్‌లోకి అండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి అన్నయ్య గారు ఇల్లు కట్టడం జరిగిందండి. మనకి ఏ డిజైన్ మొత్తం చేపిస్తున్నారండి. ఈ విధంగా ఉంటుందని. రూమ్‌కి వచ్చేసి ఏమైనా డిజైన్‌కి ఏ మొత్తం తీసుకున్నారు ఏం చెప్పగలరా? నేను కాంట్రాక్ట్ ఇచ్చేసానండి. వాటిలోనే మనకి డిజైన్ వర్క్ మాట్లాడుకున్నాం. అది పెయింట్ వర్క్ అయితే మొత్తం టోటల్ 1,30,000కి ఇచ్చానండి. హుహు. ఒక 10,000 ఎక్స్ట్రా అంటే మనకి రాయల్ పెయింట్లు గట్రా వేసారు కాబట్టి ఒక 10,000 ఎక్స్ట్రా. బాగా డిజైన్ చేసిన ఉద్దేశంతో 10,000 ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా ఓకే అండి. మొత్తం ఇంకా టోటల్ వర్క్ ఏమాత్రం ఇచ్చారండి మీ ఐడియా ప్రకారం? ఈ మోడల్ పెయింటింగ్ వర్క్ అండి. పెయింట్ వర్క్ 1,30,000 ఇచ్చాను. 1,30,000 పెయింట్లు మనయేనండి? పెయింట్లు వాళ్ళే. మనకి షాప్ కి వెళ్ళి మనకు నచ్చిన పెయింట్లు కొనిచ్చుకుని వేయించుకునేలాగా. పెయింట్లు మనం సెలెక్ట్ చేసుకొని పెయింట్లు వాళ్ళయే మొత్తం ఇంకా 1,30,000 అయితే మొత్తం హౌస్ మొత్తం అండి. హౌస్ మొత్తం కలిపి 1,30,000 అయితే పెయింట్లకి అయితే ఇచ్చారంటండి. మొత్తం వాళ్ళే డిజైన్ చేసి వాళ్ళే వేసేసి మన నచ్చిన పెయింట్లు వేసేలాగా అండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇల్లు డిజైన్ చేశారు అన్నయ్య గారు అయితే చాలా నీట్గా చేశారండి. సో ఇంకా మనకి బయట చూపిద్దామండి సార్. కిచెన్ రూమ్ కూడా మనం చూపిస్తాం రండి ఒకసారి ఎలాగ ఉంది ఏంటనేది. పూజ రూమ్ అండి చూపించండి ఒకసారి. చూడండి పూజ రూమ్ కూడా చాలా నీట్గా చేసుకున్నారండి. అందరూ కూడా ఈ విధంగా చేసుకోవాలని చాలా నీట్గా ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆదరిస్తున్నారు కాబట్టి ఈ విధంగా తయారు చేయించుకుంటే బాగున్నాయండి. ఇంకా సపరేట్గా అనేది ఒక రూమ్ అనేది ఏర్పాటు చేశారు పూజ రూమ్ అనేది. ఎందుకంటే అంటే ఈ విధంగా కూడా చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఇటువంటి చాలా మంది చేయించుకున్నారు కానీ కొంతమంది ఏంటంటే ప్లెయిన్గా వచ్చేసుకుంటారు. కానీ మీరు మాత్రం తలుపు అనేది డిజైన్ చేసి ఈ విధంగా చేసుకున్నారు. మంచిదండి బాగా చేశారు. ఇది కిచెన్ రూమ్ అండి ఇది. ఓకే అండి. కిచెన్ రూమ్ కూడా బాగా డిజైన్ చేసుకున్నారండి. చూడండి బాగా నీట్గా తయారు చేయించుకున్నారు అన్నీ కూడా. సింక్ ఏమైనా లేకపోతే ఇంకా ఇంకా ఎక్కువ మటు ఇంకా కొత్త కాబట్టి ఇంకా కొంటున్నారండి. ఇంకా తీసుకోవాలి. స్టవ్ తీసుకోవాలి, చిమ్నీ ఒకటి తీసుకోవాలి. సో ఇప్పటికే దగ్గర తీసుకోవాలి. ఇప్పుడే దగ్గర 38 లక్షలు అంతా పెట్టుబడి పెట్టారండి. ఇంకా నాకు తెలిసి అయితే మాత్రం ఇంకా చాలా పెట్టిలే కనపడుతున్నారు లారీ గారు అయితే మాత్రం. చాలా నీట్ గా తయారు చేసుకున్నారు. ఏంటంటే ఏంటంటే ఉన్నటువంటి వస్తువులతో వాడుకుంటున్నారు. ఇంకా మంచి మంచి వస్తువులు అనేది ఇంకా కొనుక్కున్నారండి. ఇంకా వాటిని ఇక్కడ అటాచ్ అనేది చేయలేదండి. చూడండి వాస్తు మాత్రం చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే 10 వరకు కట్టుకోండి. ఎందుకంటే ఇంత బడ్జెట్ లో కాకుండా తక్కువ బడ్జెట్ లో కట్టుకోండి. ఎందుకంటే స్మోక్ తీసుకున్నామండి. స్మోక్ డిజైన్ ఇది. ఈ స్మోక్ డిజైన్ తీసుకున్నామండి. స్టైల్స్ స్మోక్ అనమాట. ఓకే అండి. ఈ కిచెన్ కి స్మోక్ డిజైన్ తీసుకున్నారంటే దీని వల్ల ఉపయోగం ఉందండి. మన కిచెన్ కదండి, ఎప్పుడైనా పొగ గట్టబట్టినా కనిపించదని స్మోక్ తీసుకున్నాం అనమాట. ఓకే అండి. ఈ టైల్స్ కూడా డిజైన్ ఉన్నాయి ఏంటంటే అంటే మనకి ఇప్పుడు అంత తెలియదు మన నాలెడ్జ్ చెప్తే కానీ స్మోక్ డిజైన్ ఏంటంటే స్మోక్ డిజైన్ తీసుకోవాలంటే ఎప్పుడైనా సరే అండి ఈ కిచెన్ రూమ్ అనేది కాస్త పోతే ఎంతో కొంత ఈ పొగ అనేది రావడం జరుగుతుంది. ఎంతో కొంత కంపల్సరీ ఉంటుందండి. మనకు కనిపిస్తుంది పొగ ఉంటుంది. ఎందుకంటే అది కంటికి కనిపిస్తుందండి. ఆ విధంగా ఏంటంటే స్మోక్ డిజైన్ అనేది మన డిజైన్ పెట్టుకోవడం జరిగిందండి. సో ఇంకా మనం బయట కూడా చూపిస్తాను రండి ఒకసారి ఏ విధంగా ఉన్నది ఏంటంటే. రండి. సార్ రెండు మొత్తం కూడా ఫ్రెండ్స్ స్విచ్ కూడా పీవీసీ అనేది పీవీసీ. బయట పెయింట్లు పెండింగ్ ఉన్నాయండి కొద్దిగా. చుట్టూ గోడ టైల్స్ ఏం చేస్తారండి. చూడండి ఫ్రెండ్స్ సాల్ట్ గాలి ఎక్కువ తగులుతుందని గోడలు కానీ పాడవుతాయి ఇంకా టైల్స్. సో ఫ్రెండ్స్ ఈయనైతే చాలా సేఫ్టీగా చెప్తున్నారండి. ఎందుకంటే ఈ గోడలకి అనేవి ఇక్కడ సముద్రం దగ్గర కాబట్టి సముద్రం అయితే ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ సముద్రం ఉండడం జరుగుతుంది. కంపల్సరీ అంటే ఉప్పు గాలి తగులుతున్న ఉద్దేశంతో గోడలు బీటలు వేస్తాయని రేపు ఫ్యూచర్లో దెబ్బతింటారని ఉద్దేశంతో టైల్స్ అనేది వేస్తారని ఉద్దేశంతో ఈ యొక్క గోడలు అనేవి పెయింట్ వేయకుండా ఖాళీగా ఉండడం జరిగిందండి. దీనికైతే టైల్స్ అయితే వేస్తారంటండి. సో ఇదైతే చాలా కేర్గా ఉండాలండి. మనైతే చెప్పలేదు మాటలో తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్ రండి ఇంకా మనకు చూపిస్తాం. చాలా ప్లానింగ్తో కట్టారు లారీ గారు ఇల్లు అంతానే.
చూడండి సింక్ అనేది చాలా సింపుల్గా పెట్టుకున్నారు. రండి మన చుట్టూ ఉన్న ప్రదేశాలు మొత్తం ఇల్లు ఉన్నటువంటి ప్రదేశాలు ఐసెంట్లు కూడా మనకి క్లారిటీగా క్లియర్గా చూపిస్తున్నారండి. బయట అయితే ఒక బాత్రూమ్ అనేది రావడం జరిగిందండి. ఆ, చూడండి మన లవరాజ్ గారు అయితే ప్రతిదీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రండి ఈ రూమ్ ఏంటండి లవరాజ్ గారు? రైలింగ్ కాబట్టి ఇంకా ధాన్యం కట్టేసుకున్నాకి దాన్ని గట్ట వేసుకోవడానికి అంటే రెండు షెడ్ అనేది ఒక నిర్మించుకున్నారండి. ఎందుకంటే సేఫ్టీగానే ఏమైనా ఒక వేస్టేజ్ ఉన్నా అంటే అన్ని విధాలు కూడా ఉపయోగపడే ఉద్దేశంలో ఒక షెడ్ అనేది నిర్మించుకున్నారండి. సో ఇటువంటి ఉన్న చాలా మంచిదండి. ఇటువంటి ప్లేస్ ఈ విధంగా ఏర్పరచుకున్నారండి. బాగుందండి. ప్రజెంట్ ఇందులో ఏమున్నాయండి? ప్రెజెంట్ ఏమి లేవండి, బియ్యం ఉన్నాయి. ఓకే అండి. ప్రజెంట్ ఓకే అండి. ఓకే చుట్టూ ఇంకా చూసారు కదా ఇంకా ఫ్రెండ్స్, ఇదే మా ఫ్రెండ్స్ మా మా అనే పంపారండి ఇది. ఎందుకంటే ఈ హౌస్ని ఎందుకు చేపిస్తానంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఇల్లు కట్టుకోవాలని, ఏ విధంగా మనకి ఎక్విప్మెంట్ ఏ విధంగా కొనుక్కోవాలనేది కూడా మనం ప్రతిదీ కూడా వీడియో చేసి పెడుతున్నామండి. ఒకవేళ డిజైన్ తెలియనప్పుడు ఈ విధంగా ఇల్లు చూసుకుని మనం కొనుక్కోవచ్చు అండి. డిజైన్ ఈ విధంగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో మా అన్నగారి మాటలో చెప్దామండి. అన్నగారు టోటల్గా ఈ ఇల్లు కట్టడం మొత్తం ఎంత అయిందండి? 38 లక్షలు 38 అయిందండి. లక్షలు అయింది. సో 38 లక్షలు అయిందండి ఇల్లు కట్టడానికైతే మాత్రం. ప్రతిదీ కూడా మంచి ఖర్చుతో బాగా ఖర్చు పెట్టి చేయించుకున్నారండి. ఎందుకంటే అన్నయ్య గారు లైఫ్ లో ఒకసారి ఇల్లు కట్టుకుంటా ఉద్దేశంతో ఇల్లు అనేది కట్టుకున్నారు. ప్రతిదీ కూడా బాగా చేసుకున్నారు. క్వాలిటీ వాడేమండి మనం, క్వాలిటీకి అయితే రాజీ పడలేదు. ఎందుకంటే 38 లక్షలు అంటే చాలా ఎక్కువ అండి. ఎందుకంటే ఇలా ఒక 18-20 లక్షలు అయితే మన ఇల్లు అయితే అయిపోతుందండి. కానీ ఏంటంటే అది తక్కువ అండి. సెంటున్నర 2 సెంట్లు అయితే ఇల్లు అవుతుందండి. కానీ అంటే ఇంత 4 సెంట్లు 5 సెంట్లు ఇల్లు అంటే చాలా కష్టం అండి. 38 లక్షలు అంటే మరి ఈ స్థలం బట్టి అయిందండి. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ ఎస్ఎస్ డ్రోన్ వ్లాగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.